హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ మీ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ కాన్ సిటీ. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకైతే విపరీతంగా నచ్చింది. అసలు ఏం తీసాడు భయ్యా డైరెక్టర్కి, అసలు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అసలు ఆ ట్విస్ట్లు ఏంటి, అసలు ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయలేని స్టోరీ అని అనిపించింది. ఫస్ట్ ఒక గంట సేపు సినిమా చూస్తున్నప్పుడు నాకు నాని నటించిన గ్యాంగ్ లీడర్, అలాగే లక్కీ భాస్కర్, ఈ రెండు సినిమాలు మిక్సీ కొట్టేసి తీసాడేమో డైరెక్టర్, లాస్ట్లోనే అదే ఎండింగ్ చూపిస్తాడేమో అని అనిపించింది. కానీ చెప్తున్నాను, సినిమాలను ఒక్కొక్క ట్విస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేనిది. అసలు సినిమాలోని ఎక్కడ బోర్ కొట్టించకుండా డైలాగ్స్ తోటి, కామెడీ తోటి, సీరియస్ సిచ్యువేషన్స్ తోటి సినిమాని బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్. ఎక్కడ ఏ సీన్ రావాలి, అసలు యోగి బాబు క్యారెక్టర్ ఈ సినిమాకి ఎంత పెద్ద ప్లస్ పాయింట్ అంటే అంత పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తన డార్క్ కామెడీ డైలాగ్స్ తోటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు మూవీలోని. ఇంకా అర్జున్ దాస్ వాయిస్ అండ్ అర్జున్ దాస్ యాక్టింగ్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. నిజంగా అసలు ఆ సినిమా చూస్తున్నప్పుడు మనకి లక్కీ భాస్కర్ అలాగే గ్యాంగ్ లీడర్ సినిమా ఖచ్చితంగా గుర్తొస్తాయి. కానీ సేమ్ అలాగే తీసుకెళ్తాడేమో అని అనుకున్నాను. కానీ ఆ రెండు సినిమాలకి కొంచెం కొంచెం కలిసినా కూడా లాస్ట్లోని మొత్తం సినిమా క్లైమాక్స్ని మార్చేసే విధంగా రాసుకున్నాడు. బట్ ఇలాంటి సినిమాలు ఇలాగే ఉంటాయి. అండ్ ఈ సినిమా మొత్తం కూడా 2000లోని నడుస్తుంది. ఇంకా ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, అర్జున్ దాస్ ఒక ఎలక్ట్రికల్ ఆఫీస్లోని పనిచేస్తూ ఉంటాడు. సో ఎలక్ట్రికల్ ఆఫీస్లోని ఒక స్కామ్కి అయితే ట్రై చేస్తాడు. ఆ స్కామ్ వల్ల వచ్చిన డబ్బులతోటి ఏం చేశాడు, అలాగే స్కామ్‌లను కొంతమంది ఇరుక్కున్న తర్వాత, ఆ స్కామ్‌కి, అర్జున్ దాస్‌కి ఉన్న సంబంధం ఏంటి? ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి? ఎదురైన సిట్యుయేషన్స్ ఏంటి? అన్నదే సినిమా స్టోరీ లైన్. ఇంతకు మించి నేను ఎటువంటి ట్విస్ట్‌లు గానీ, ఎటువంటి స్టోరీని లీక్ చేయను. ఎందుకంటే ఆడియన్స్‌లో ఉన్న క్యూరియాసిటీ పోతుంది. అండ్ ఇది డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది. అదొక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో 'ఖాన్ సిటీ' అనే సినిమానైతే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. రీసెంట్ టైంలోనే వచ్చిన ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్తాను. మీరెవరైనా వీకెండ్‌కి ఒక మంచి సినిమా చూడాలి, ఒక యాక్షన్ గానీ, ఒక కామెడీ గానీ, మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండాలి అనే సినిమా చూడాలి అని అనుకుంటే 'ఖాన్ సిటీ' మీకు తప్పకుండా నచ్చుతుంది. ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, కామెడీ బాగా వర్కౌట్ అయింది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, స్క్రీన్ ప్లే కొంచెం ఇంకొంచెం బాగుంటే బాగుండేది. కానీ సినిమా అయితే ఓవరాల్‌గా బాగుంది. ఈ సినిమాకి నేను 5కి 5 ఇస్తున్నాను. 'ఖాన్ సిటీ' అనే సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ మీ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.